హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ గురించి చూద్దామండి. చూసుకోండి, ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పారామెడికల్. ఓకేనండి. సో ఇప్పుడు ఏంటి, ఓపెనింగ్ డేట్ వచ్చేసి August 17th నుంచి అప్లై చేయొచ్చు అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి September 16th అండి. ఓకేనా. తర్వాత ఎడిట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. దానికి కాకపోతే మనం ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి, ఏంటి పోస్ట్ ఏంటి ఉన్నాయంటే డైటీషియన్ ఉంది. ఓకే, ఒక 5 వేకెన్సీస్. అన్నిటికంటే ఎక్కువ నర్సింగ్ సూపరింటెండెంట్ ఉంది, 713 వేకెన్సీస్. అలాగే ఇవన్నీ కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ నెంబర్ ఎంత నెంబర్ ఉంది, అలాగే ఏజ్ లిమిట్ ఎంత అనేది కూడా ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఓకేనా. అలాగే యాజ్ ఆన్ January 1, 2025 కల్లా ఏజ్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ పే స్కేల్ ఎంత ఉంటుంది అని కూడా క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే రిమైనింగ్ కూడా చూడొచ్చు, మొత్తం టోటల్ 20 పోస్ట్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇక్కడ మళ్ళీ హైయెస్ట్ ఇక్కడ 246 కనిపిస్తుంది. ఏంటి, ఫార్మసిస్ట్ ఏజ్ వచ్చేసి 20 to 38 ఇయర్స్ ఉండాలి. 246 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఒక 94 ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి వేకెన్సీస్ అండ్ ఏజ్ లిమిట్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకేనా. సో టోటల్ వచ్చేసి 1376 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్, ఏజ్ లిమిట్ ఆల్రెడీ చూసాం. January 2025 నాటికల్లా ఉండాలి ఏజ్ లిమిట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మనకి ఏదో ఒక పోస్ట్ కి మాత్రమే వాళ్ళు అప్లై చేయాలి అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఆర్ఆర్బి జోన్ అనేది ప్రిఫరెన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఉండవు. సో యాక్చువల్లీ జోన్ వైజ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట వేకెన్సీస్, వాటిని కూడా మీరు ఒకసారి చూడొచ్చు నోటిఫికేషన్ లో. సో ఇంపార్టెంట్ విషయాలు ఇంకా మనం చూసుకుంటే క్లియర్ గా చూసుకోండి, ఎవరైతే ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆర్ఆర్బిలోని మీరు ఆ అకౌంట్ తోనే అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి కొత్తగా చేయొచ్చు. అండ్ చూసుకోండి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది రాంగ్ ఆన్సర్ కను కూడా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే స్టాండర్డ్ మెడికల్ ఫిట్నెస్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ అవ్వాలి అని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఏజ్ లిమిట్స్ మనం ఆల్రెడీ ఇందాక చూసాం. ఆ ఏజ్ లిమిట్స్ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా మెన్షన్ చేశారండి. ఇప్పుడు యూఆర్ అన్రిజర్వ్డ్ ఏంటి, ఎస్సీ ఎస్టీకి ఏంటి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఏంటి అనేది కూడా డేట్ ఆఫ్ బర్త్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. ఏజ్ లిమిట్స్ ఇచ్చారు కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అలాగే క్లియర్ గా మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీకి ఒక 5 years, ఓబీసీకి ఒక 3 years. ఆల్రెడీ ఇక్కడ డేట్స్ తో సహా మెన్షన్ చేశారు కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకోండి, మనకి ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే 500 రూపీస్. ఎవరికి, అందరికి 500 రూపీస్. ఎవరికంటే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి, ఫిమేల్, ట్రాన్స్జెండర్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళందరికీ కూడా ఓన్లీ 250 రూపీస్ అండి. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్. కానీ అందులో 400 రూపీస్ మనకి ఏంటి, రీఫండ్ చేస్తారనమాట. ఓకేనా. ఇక్కడ 250 రూపీస్ ఏంటి, ఆ 250 రూపీస్ కూడా రీఫండ్ చేస్తారు. ఎప్పుడు అప్లై చేసిన తర్వాత మనకి రీఫండ్ అనేది చూసుకోండి. రీఫండ్ కూడా క్లియర్ గా మీ నేమ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఇది క్లియర్ గా మెన్షన్ చేయాలి. అవన్నీ కరెక్ట్ గా మెన్షన్ చేస్తేనే అప్పుడు మీకు రీఫండ్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో క్లియర్ గా చూసుకోండి, ఇక్కడ ఒక చిన్న విషయం మెన్షన్ చేస్తారు. చూసుకోండి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ తో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. ఇక్కడ 250 రూపీస్ ఫీ అని ఉంది కదా, అది ఎవరికి, ఈబీసీకి అండి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా 500 లోకే వస్తారు. ఓకేనా. సో ఎవరికైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఏంటి, 50,000 ఇయర్ కి 50,000 కంటే ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ 250 రూపీస్ కి అప్లై చేసుకోండి. సర్టిఫికేట్ లేకపోతే మాత్రం అప్లై చేయొద్దు. 500 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ డీటెయిల్స్ లో మనం వెళ్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ సిబిటిలో మనకి ఏంటంటే 90 minutes 100 questions ఉంటాయి. ఓకేనండి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఏంటి, సిబిటిలో ఏంటంటే ఉంటుంది అంటే ప్రొఫెషనల్ ఎబిలిటీ ఒక 70 questions 70 marks, జనరల్ అవేర్నెస్ 10 questions 10 marks, జనరల్ అరిథమెటిక్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 10 questions 10 marks, జనరల్ సైన్స్ 10 questions 10 marks. సో టోటల్ 100 questions 100 marks కి ఉంటుంది అనమాట. ఓకే. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఫైనల్ గా ఏం చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది
జరుగుతుంది అనమాట. ఓకే, సో అసలు ఏంటి క్వాలిఫికేషన్స్ ఏం కావాలో ఒకసారి చూద్దాం. నర్సింగ్ సూపరింటెండెంట్ మనం చూసుకోండి, సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ హ్యావ్ పాస్డ్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్. ఓకేనా, లేదా బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి అంటున్నారు. సో ఒకసారి అయితే క్లియర్గా క్వాలిఫికేషన్స్ మొత్తాన్ని చదవాలి, ఎందుకంటే 20 పోస్ట్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ చదవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఒక్కసారి క్లియర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో సింపుల్గా ఉన్నవి జస్ట్ చెప్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫీల్డ్ వర్కర్ ఉంది, ఇదేంటి 12th ఇన్ సైన్స్ విత్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ. ఓకే, సో ఇంటర్మీడియట్ ఉంటే చాలు, కానీ ఏంటి సైన్స్తో ఉండాలి, బయాలజీ ఆర్ కెమిస్ట్రీతో. ఓకేనా, వాళ్ళు అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాగే ఇంకా చిన్నవి ఏమైనా చూసుకుంటే ఓకే, సో ఇవన్నీ చూసుకోండి. ఒకసారి పోస్ట్ అయితే ఒకసారి చూసుకోండి, మొత్తం అన్నీ కూడా ఒకసారి మీరు దేనికి ఎలిజిబుల్లో మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఎందులో డిగ్రీ చేశారు, మీరు బీఎస్సీ చేస్తే అందులో ఏం చేశారు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. కాబట్టి ఒకసారి అయితే మీరు ఇవన్నీ కూడా చూసుకొని ఏ పోస్ట్కి మీరు ఎలిజిబుల్లో చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి, సో ఓకే గైస్, మీకు ఇంకెలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఆ కామెంట్స్ కూడా మనం రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.